ఈ రోజు మనం ప్రెగ్నెన్సీలో మనకి సెక్స్ ఎంతవరకు సేఫ్, సో మనకి ప్రొటెక్షన్ కాండమ్స్ అట్లాంటివి ఏమన్నా యూస్ చేసుకోవాలా ప్రెగ్నెన్సీలో, సో ఎప్పుడు యూస్ చేసుకోవాలి, సో ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకి ఏంటి అంటే లేడీకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి మనం ప్రెగ్నెన్సీలో ఇంటర్ కోర్స్ అనేది చేసుకున్నప్పుడు కాండమ్స్ అట్లా బ్యారియర్ అనేది ఎంత మాత్రమో అవసరం లేదనమాట. ఆల్రెడీ మనకి ప్రెగ్నెన్సీ అనేది ఉంది కాబట్టి. సో మనకి అసలు ప్రెగ్నెన్సీలో ఎప్పుడు మనకి సెక్స్ అనేది సేఫ్ అంటే ఇప్పుడు అది అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అనుకోండి. సో మనకి లేడీలో పెద్దగా ఏమి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. అట్లాంటప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో సెక్స్ అనేది సేఫ్. సో ఎప్పుడు మరి మనకి ప్రెగ్నెన్సీలో సెక్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్ అంటే ఇప్పుడు మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెజైనల్ బ్లీడింగ్, ప్రెగ్నెన్సీలో మనకి స్పాటింగ్ అనేది అవుతుంది అనుకోండి, అప్పుడు మనం సెక్స్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. లేదు మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనకి మిస్క్యారేజెస్ అట్లా అయింది, లేదు సర్విక్స్ షార్ట్ అనేది ఉంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, మిస్క్యారేజ్ అట్లా అయిపోయింది, సో అట్లాంటి వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. సెక్స్ అనేది అవాయిడ్ చేయాలి. లేదు మనకి ప్రెగ్నెన్సీలో కొంచెం మాయ అనేది కిందికి ఉంది అనుకుందాం అనుకోండి, అంటే ప్లాసెంటా ప్రీవియా అంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళు కూడా మనం సెక్స్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. సో ఎప్పుడైనా కూడా మనకి అంటే సేఫ్ ప్రెగ్నెన్సీ ఉంది, అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీలో మనం సెక్స్ అనేది చేసుకున్నా కూడా బేబీ అనేది మనకి ఒక కుషన్ లా ప్రొటెక్షన్ అనేది ఉంటది అనమాట. అంటే మనకి ఉమ్మనీరు ఇదంతా కూడా మనకి బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మనకి ఇప్పుడు పైన చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అట్లా ఉన్న వాళ్ళు సెక్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఇంకా మనకి ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైతే మనకి లేడీలో కానీ మెన్లో కానీ ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అట్లాంటి వాళ్ళు మనకి ఏంటి అంటే కంపల్సరీ ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ అనేవి అవాయిడ్ చేసుకోవడానికి రాకుండా మనకి ఇట్లాంటి బ్యారియర్ మెథడ్ అన్నమాట, కాండమ్ అట్లాంటివి కంపల్సరీ అట్లా ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది సేఫ్ గా వెళ్ళిపోతుంది. విమెన్ లో మనకి కొంచెం గర్భాశయం అనేది కంపారిటివ్లీ చిన్నగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి మనకి ప్రెగ్నెన్సీ ఎంతవరకు సాధ్యపడుతుంది, ఒకవేళ అట్లాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ అయినా ఏమన్నా రిస్క్ అనేది ఉంటుందా బేబీకి, సో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో అసలు గర్భాశయం అనేది చిన్నగా ఎవరి లోపల ఉంటుంది అంటే మనం ఏంటి అంటే కొన్నిసార్లు లేడీలో మనకి ఏజ్ ఉన్నప్పటికీ అంటే 25 years కి అట్లా కొంతమందికి ఎగ్ రిజర్వ్ అనేది తక్కువగా ఉండి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. కొంచెం ముట్టు అనేది అంటే కొంచెం త్వరగా నిలిచిపోయే రిస్క్ అనేది ఉంటుంది అనమాట ఈ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి. వీళ్ళకి ఏంటి అంటే కొంచెం సెకండరీ ఎమెనోరియా ముట్టు అనేది సరిగ్గా రాదు కాబట్టి మనకి ఓవరీస్ అనేవి వీక్ ఉంటాయి కాబట్టి హార్మోన్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళ లోపల ఏంటి అంటే ఆ గర్భాశయం సైజ్ అనేది కూడా మనకి ఆ హార్మోన్స్ లేకపోవడం వల్ల చిన్నగా ఉంటుందన్నమాట. సో మనకి ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళకు కూడా కొంచెం హార్మోన్స్ అవి ఇచ్చి గర్భాశయం అనేది పెంచి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు అనేవి నార్మల్ పీపుల్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. అంటే మనకి యూట్రస్ సైజ్ అనేది పెరిగితే, సో ఇట్లా మనం యూట్రస్ సైజ్ అనేది పెంచుకొని ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో నార్మల్ వాళ్ళలో ఎంత సేఫ్ గా జరుగుతుందో ప్రెగ్నెన్సీ వీళ్ళకి కూడా అలానే ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటి అంటే ముల్లేరియన్ ఎనామలీస్ అంటాం అనమాట. అంటే వీళ్ళకి గర్భాశయం అనేది కొంచెం అంటే నార్మల్ గా మనకి గర్భాశయంలో ఏంటి అంటే 2 హార్న్స్ కలుపుకొని మనకి ఒకటిగా యునైట్ అవుతాయి అనమాట చిన్నప్పుడే. కొంతమందికి ఏంటి సింగిల్ హార్న్ అంటే యూనికార్నియేట్ యూట్రస్ అంటాం అనమాట. సో ఒకటే హార్న్ డెవలప్ అవ్వడము. కొంతమందికి ఏంటి అంటే కొంచెం గోడలాగా ఉండడము బైకార్నియేట్ యూట్రస్ అట్లా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ లోపల కొంచెం లో వాల్యూమ్ అనమాట, స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకు కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది బాగానే వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంచెం వీళ్ళకి యూనికార్నియేట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి బైకార్నియేట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి కొంచెం వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా డెలివరీ అయ్యే అవకాశాలు అనేవి ఉండొచ్చు అనమాట. అంటే ప్రీటర్మ్ లేబర్. సో అదొకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమందికి సెప్టమ్ అనమాట. సో ఈ సెప్టమ్ అనేది ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి కొన్నిసార్లు ప్రెగ్నెన్సీస్ వచ్చిన అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటి అంటే మనం ముందు చూసుకొని హిస్ట్రోస్కోపీ అట్లా చేసుకొని ఈ సెప్టమ్ ఈ గోడ లాంటిది వీలైనంత వరకు తొలగించుకుంటే మనకి ప్లేస్ అనేది పెరుగుతుంది అనమాట. అట్లాంటప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేసుకుని మనకి 9 months వరకు సేఫ్ గా అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది సాగుతుంది. సో ఇట్లా మనం అంటే ప్రెగ్నెన్సీ మనకు వచ్చే కంటే ముందే సో ప్రీ ప్రెగ్నెన్సీ ఇవాల్యుయేషన్ అనమాట. అంటే మనకి ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉన్నా ఊరికే అబార్షన్స్ అనేవి అవుతూ ఉన్నా కూడా మనం ఒకసారి స్కాన్ ద్వారా ప్రిఫరబుల్లీ 3D స్కాన్ ద్వారా మనం చెక్ చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేసుకొని మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.